ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. విష్ యూ హ్యాపీ బర్త్డే ఎన్సీబీఎన్ గారు, మీరు మంచి ఆరోగ్యంతో కలకాలం జీవించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలి అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఈ రెండు మంచి పరిణామాలు. కానీ నిన్న వైఎస్ విజయమ్మ గారి బర్త్డే, వైఎస్ విజయమ్మ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ట్వీటు చేయలేదు. వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి. పార్టీ పెట్టినప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఆ పార్టీ తరపున పులివెందులకు మాజీ ఎమ్మెల్యేగా కూడా, అందులోనూ స్వయాన తల్లి కదా. కానీ తల్లి బర్త్డే అయినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేయలేదు. సరే, ఎప్పుడు విష్ చేసే అలవాటు లేదు అనుకుంటే అది వేరే విషయం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేశారు, కానీ ఈసారి మాత్రం చేయలేదు. గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం వరుసగా ట్వీట్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం విజయమ్మ గారి బర్త్డేకి కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు పక్కన పెడితే, నారా లోకేష్ గారు చేశారు. విష్ యూ హ్యాపీ బర్త్డే వైఎస్ విజయమ్మ గారు అంటూ నారా లోకేష్ గారు చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి బర్త్డేకి విష్ చేయటం వల్ల సాక్షి వాళ్ళకి కొద్దిగా కోపం వచ్చినట్టుంది. దిగజారుడు రాజకీయం అంటూ వార్త రాశారు. నారా లోకేష్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు. ఒకప్పుడు వైఎస్ విజయమ్మ మీద వీళ్ళు ఆరోపణలు చేశారు, ఇప్పుడేమో బర్త్డేకి విషెస్ చేస్తున్నారు అని చెప్పేసి సాక్షిలు వార్త రాశారు. ఒకవేళ నారా లోకేష్ గారు వైఎస్ విజయమ్మకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పడమే దిగజారుడు రాజకీయం అయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి బర్త్డేకి విష్ చేస్తూ ట్వీట్ చేయటం దిగజారుడు రాజకీయం అవుద్దా? ఇదిగో అది అయినప్పుడు ఇది కూడా దిగజారుడు రాజకీయమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విమర్శలు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా తిట్టిపోయలేదు. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత శత్రువులు ఎవరు ఉండకూడదు కూడా. రాజకీయాలు సైద్ధాంతిక విరోధాలు ఉండాలి, విధానాల పరంగా విభేదాలు ఉండాలి తప్ప, ఆలోచనల పరంగా విభేదాలు ఉంటుంది తప్ప వ్యక్తిగత శత్రుత్వం అనేది ఉండదు కదా. వైఎస్ విజయమ్మ గారికి నారా లోకేష్ గారు విష్ చేయడం తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేయకపోవడం తప్పు. సాక్షి క్వశ్చన్ చేయగలిగితే దేన్ని క్వశ్చన్ చేయాలి? ఏమయ్యే కనీసం తల్లికి శుభాకాంక్షలు చెప్పవా అని క్వశ్చన్ చేయగలగాలి. ఆ క్వశ్చన్ సాక్షి పేపర్ చేయదు, ఎందుకంటే సొంత పేపర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారే ఆ పేపర్కి ఆ టీవీకి అధినేత. వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు చేయనప్పుడు కొన్ని విషయాలు చూసి చూడనట్టు కాముగా వెళ్ళిపోవాలి. అంతేగాని నారా లోకేష్ గారు ట్వీట్ చేయటాన్ని తప్పుపడుతూ దిగజారుడు రాజకీయం అని వార్త రాస్తే, మరి అదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదురవుద్ది కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు విష్ చేశారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు విష్ చేశారు? ఇది దిగజారుడు రాజకీయం కాదా? ఇదేమో మంచి రాజకీయం, అదేమో దిగజారుడు రాజకీయం. ఏమండి? సరే, ఇది కూడా పక్కన పెట్టండి, అసలు సాక్షి పేపర్ రాతను పక్కన పెట్టండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి పట్ల ఎంత కోపం ఉందో, ఎంత కసి ఉందో క్లియర్గా అర్థమవుతుంది. అంటే తల్లి కొడుకుల మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో కూడా ఇక్కడ అర్థమవుతుంది కదా. తల్లి పట్ల ఏందండి, ఇలా తల్లి చెల్లితో ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోగలిగితేనే రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంటుంది. రేపు పొద్దున సమాజం అడిగింది కదా, సొంత తల్లి చెల్లిని సరిగా చూసుకోలేవు, రాష్ట్రాన్ని సరిగా చూసుకుంటావు అని రాష్ట్రం అడిగిద్ది కదా, ప్రజలు అడుగుతారు కదా. వేదిక ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? నా ప్రియమైన అక్క చెల్లెలు అని చెప్తారు. నీ సొంత చెల్లెలనే సరిగ్గా చూసుకోలేము, మా అమ్మని అక్క చెల్లెలు అంటావా అని చెప్పేసి ఆడవాళ్ళు అంటారు కదా, అడుగుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. అడగటం కదా, కడుగుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తన మైండ్ సెట్ మార్చుకోవాలి. నిన్న ఇప్పుడుదా జరిగిన విభేదాలన్నీ పోయినాయండి. నిన్న కనుక జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి విష్ చేస్తూ తల్లితో కలిసి ఉన్నటువంటి పుట్టోని కనుక ట్వీట్ చేసి ఉంటే ఎంత బాగుండేది చెప్పండి, ఎంత బాగుండేది చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మారాలి.